పోకడ ఆ ఫ్యూడలిస్ట్ ఆలోచనతోని రేవంత్ రెడ్డి ఈ గురుకులాలను దెబ్బకొట్టి కుట్ర చేస్తూ ఉన్నాడు. దాంట్లో భాగంగా ఒక కార్యక్రమం కాదు, ఆయన మల్టిపుల్ యాక్టివిటీస్, పార్ట్ టైం ఉద్యోగులను తొలగించడం, తర్వాత బోధనేతర సిబ్బందిని తొలగించడం, అక్కడ ఉండేటటువంటి వాళ్ళకు జీతాలు ఇవ్వకపోవడం, అక్కడ నాణ్యమైనటువంటి భోజనం పెట్టకపోవడం, అక్కడ సరైనటువంటి మెరుగైన సదుపాయాలు కల్పించకపోవడం, శానిటేషన్ కానీ అదేవిధంగా మెడికేషన్కి సంబంధించినటువంటి ఏవి కూడా అందుబాటులో లేకుండా చేయడం, అంటే తద్వారా పిల్లలు వెళ్ళిపోవడం, పేరెంట్స్ భయపడి వాళ్ళని తీసుకొని పోవడం, ఇట్లా అన్ని రకాలుగా మల్టిపుల్ యాంగిల్స్లో ఆయన ఈ గురుకులాల మీద కుట్ర చేస్తూ ఉన్నాడు. మొన్ననే క్షేత్రస్థాయిలో ప్రవీణ్ గారు, మా హరీష్ రావు గారు, మా సబితా ఇంద్రారెడ్డి గారు పాలమాకుల గురుకులం స్కూల్లో అక్కడ విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉంటే పోయొచ్చినారు, దేవరకొండకు పోయొచ్చినారు. అదేవిధంగా దీన్ని ఇక్కడితో ఆపం మేము, డెఫినెట్గా మా రుక్మాపూర్ కూడా పోతాం. మేము రుక్మాపూర్ సైనిక్ స్కూల్ విజిట్ చేస్తాం, రాష్ట్రంలో ఉండే ఇంకా కొన్ని గురుకులాలు విజిట్ చేస్తాం, ఎక్కడెక్కడ క్షేత్రస్థాయిలో వాటి పరిస్థితులు ఎట్లున్నాయో ఆ విద్యార్థులకు కానీ విద్యార్థుల తల్లిదండ్రులకు కానీ నమ్మకాన్ని కల్పించే విధంగా బీఆర్ఎస్ పార్టీ డెఫినెట్గా కార్యాచరణ తీసుకుంటుంది. ఇప్పుడు ఈ పార్ట్ టైం ఉద్యోగులను తొలగించిన దాని విషయంలో కూడా ప్రభుత్వం పునరాలోచన చేయకపోతే డెఫినెట్గా పెద్దలు కేసీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి, మా వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారి దృష్టికి తీసుకొని పోయి దీని విషయంలో కూడా ఒక కార్యాచరణ ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంది. ఈ వర్గాలకు డెఫినెట్గా మేము అండగా ఉంటాం. ఎవరు లేరని మీరు అనుకుంటున్నారు, దిక్కుమొక్కులు లేని జనం ఒక్కొక్కరు అగ్నికణం బిడ్డ రేవంత్ గుర్తుపెట్టుకో, డెఫినెట్గా నీ పాపం పండింది. ఎక్కడ ఏలు పెట్టద్దో, ఎవరితోనూ గోక్కోవద్దో నువ్వు వాళ్ళతోనే పెట్టుకుంటున్నావు. నీ ఆలోచన అర్థమవుతుంది. కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తాను నువ్వు అన్నావు, ఇవాళ గురుకులాలు వెనుకబడ్డావు. లాస్ట్కు ఎంత దారుణం, ఎంత దుర్మార్గమైనది ఈయన పద్ధతి, ఈయన ప్రవర్తన. అంబేద్కర్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించాడు. ఆయన జీవితం అంతా అణగారిన వర్గాల కోసం, తాడిత పీడిత జనం కోసం, మహిళల కోసం, కార్మిక కర్షక వర్గం కోసం, ఈ దేశం బాగుండడం కోసం ఆయన చివరి దాకా పోరాటం చేసి కష్టపడ్డాడు. అటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 125వ జయంతి సందర్భంగా ఆనాడు ప్రభుత్వంలో మేము ఉన్నాం కాబట్టి కేసీఆర్ గారు ప్రపంచంలోనే ఎక్కడ లేనటువంటి 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని హైదరాబాద్ నడిబొడ్డున పెట్టిండు. అదేవిధంగా కొత్తగా నిర్మించిన తెలంగాణ సచివాలయానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిండు. ఈయన ఎంత మూర్ఖుడంటే, ఎంత దుర్మార్గుడంటే, ఇప్పటిదాకా ఈయన ఆ 125 అడుగుల డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే. కారణం ఏంది? కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి పోలే. మరి నేను అడుగుతా ఉన్నా, కేసీఆర్ గారు పెట్టిరు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోలే. మరి సచివాలయం కేసీఆరే కట్టిండు కదా, దానికి కూడా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరే పెట్టిండు కదా, మరి బిడ్డ దాంట్లో ఎందుకు కూకుంటున్నావు? కేసీఆర్ ఆనవాళ్ళు జరిపేస్తా, కేసీఆర్ గుర్తులను దుడిచేస్తా అని అంటున్న నువ్వు కేసీఆర్ పెట్టిండు కాబట్టి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం దగ్గరికి పోతలేవు. మరి కేసీఆర్ కట్టిన సచివాలయంలో దానికి కేసీఆర్ ఆ పేరు పెట్టిండు, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు, మరి దాంట్లో ఎందుకు కూర్చుంటున్నావు? అంటే ఒక మతి స్థిమితం లేని వ్యక్తిలాగా, ఇవాళ ఒక కుట్రపూరితమైనటువంటి వ్యక్తిలాగా ఇవాళ ఈ ముఖ్యమంత్రి ప్రవర్తిస్తున్నాను. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కనకపు సింహాసనమున శునకము కూర్చుండబెట్టి దొనరగ పట్టము కట్టిన శుభముహూర్తాన లగ్నం చేసి దొనరగ పట్టము కట్టిన వెనకటి గుణమేలమాను వినరా సుమతి అన్నట్టుగానే ఉంది. అంటే వీళ్ళకు అర్హత లేనోళ్లకు అవకాశాలు వస్తే ప్రజలకు మంచి చేసుడు పక్కకు పెట్టి ప్రతిపక్షాల మీద కుట్రలు, దాడులు, వ్యక్తిగతమైనటువంటి క్యారెక్టర్ అసాసినేషన్ కథలు, ఈ రకమైనటువంటి చిల్లర ప్రయత్నాల్లో ఆయన ముందుకు పోతూ ఉన్నాడు తప్ప ప్రజలు ఇచ్చినటువంటి బాధ్యతను గుర్తెరిగి ప్రజా సంక్షేమము, ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఆయన పనిచేస్తలేడు. ఆయన ఆలోచన విధానం చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. నిర్వీర్యం చేయడం, వ్యవస్థల్ని బెదిరించడం, దాడులు చేయించడం, అంటే ఒక నియంతృత్వ ధోరణితోని ఆయన ఈ రాష్ట్రాన్ని నడుపుతున్నటువంటి తీరు డెఫినెట్గా ప్రజాస్వామిక వాదులంతా గ్రహించాలి, ఖండించాలి. నేను మా మేధావులను కూడా కోరుతున్నా. ఇవాళ చాలామంది మేధావులు ఉన్నారు. కోదండరామ్ గారు ఉన్నారు, ఆకునూరు మురళి గారు ఉన్నారు, ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు ఉన్నారు, ఇంకా చాలామంది మేధావులు, పెద్దలు, రచయితలు కానీ, కవులు కానీ, కళాకారులు కానీ, బుద్ధిజీవులు కానీ తెలంగాణ సమాజంలో దయచేసి మిమ్మల్ని చేతులు జోడించి వేడుకుంటున్నాం, విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మీరు స్పందించండి. ఈ గురుకులాలను నిర్వీర్యం చేసి కుట్ర జరుగుతూ ఉంటే, ఇంత దారుణానికి రేవంత్ రెడ్డి ఒడిగడతా ఉంటే మీరు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? పదవుల కోసం పెదవులు ఎందుకు మూసుకుంటున్నారు? కోదండరామ గారు స్పందించుండ్రి, ఆకునూరు మురళి గారు స్పందించుండ్రి, ఇతర
మేధావులందరూ కూడా స్పందించాలని నేను కోరుతా ఉన్నా. వామపక్ష పార్టీలు ఇవాళ మీరు సిపిఐ అలయన్స్లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ అలయన్స్లో, మరి మీరేం చేస్తూ ఉన్నారు? సిపిఎం పార్టీ మరి మీరు కూడా మాట్లాడాలి. గురుకులాలు నిర్వీర్యం అవుతూ ఉంటే మీరు ఎందుకు మాట్లాడడం లేదు? దయచేసి అందరం కూడా కలిసికట్టుగా మాట్లాడదాం, ఈ గురుకులాలను కాపాడదాం. ఈ దళిత బహుజన గిరిజన వర్గాలకు సంబంధించినటువంటి బిడ్డలు మంచి చదువులు చదువుకునేటట్టుగా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి వాళ్ళకి అన్ని సకల సౌకర్యాలు, అన్ని సదుపాయాలు గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం చేసినట్టుగా, ప్రవీణ్ గారి ఆధ్వర్యంలో గురుకులాలు నడిచినట్టుగా మళ్ళీ ఇప్పుడు ఆ తీరు కొనసాగేటట్టుగా దయచేసి అందరం కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొద్దాం, ప్రభుత్వానికి కనువిప్పు కలిగేటట్టుగా పనిచేద్దామని చెప్పి నేను అందరికీ కూడా పేరు పేరున విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఇది మా అప్పీల్. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం, డెఫినెట్గా ఈ పార్ట్ టైం ఉద్యోగులను మీరు తొలగించిన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. గురుకులాల పరిరక్షణకు, గురుకులాలు గతంలో కేసీఆర్ గారి హయాంలో ఏదైతే స్వర్ణయుగంలో గురుకులాలు వెలుగొందినాయో అలాంటి పరిస్థితులు వచ్చే వరకు గురుకులాల పరిరక్షణకు మీ ప్రభుత్వం నడుం బిగించేంత వరకు డెఫినెట్గా ప్రభుత్వం వెంటబడతాం, వేటాడతాం, మేము వెనుకకు పోం. రేవంత్ రెడ్డి నువ్వు కేసులు పెట్టినా, బెదిరించినా, ప్రవీణ్ కుమార్ గారిని, గోవల్ బాలరాజు గారిని, బాల్క సుమన్ను, మాలాంటి వాళ్ళను కట్టడి చేయాలని చూసినా మేము డెఫినెట్గా ఈ వర్గాల కోసం, ఈ వర్గాలకు జరిగే మంచి కోసం నీ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొస్తూ మేము ముందుకు సాగుతాం, పనిచేస్తాం. మళ్ళీ డిమాండ్ చేస్తూ ఉన్నాం, నీవు నీ చర్యను ఉపసంహరించుకోవాలి, లేకపోయినట్టయితే డెఫినెట్గా చాలా తీవ్రమైనటువంటి కార్యాచరణ కేసీఆర్ గారితో మాట్లాడి ఒక నిర్ణయం తీసుకొని భవిష్యత్తులో మేము ముందుకు సాగుతాం. థ్యాంక్ యూ. నుండే వచ్చిన ఒక బిడ్డ, ఈయన పేరు తిరుపతి అండి. ఆ బిడ్డ ఈరోజు జోర్డాన్లో ఉన్నాడు. ఆయన ఈ జోర్డాన్ పోవడం కోసం ఈయన ఏషియన్ హ్యాండ్బాల్ జూనియర్ ఛాంపియన్షిప్కు సెలెక్ట్ అయ్యింది. పిల్లగాడు ఆ కోచ్లందరూ వచ్చేసి అధికారులను మాకు 2,20,000 రూపాయలు ఇస్తే రెడీ అంటే ఈరోజు తెలంగాణ భవన్లో తెలంగాణ